మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. కిష్టారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మృతి చెందారు. బీజాపూర్లో మరో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. 2 ఎన్కౌంటర్లలో 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. ఒకవైపు లొంగుబాట్లు చూస్తున్నాం, భారీ ఎత్తున టాప్ క్యాడర్ అంతా కూడా లొంగిపోతున్నారు. మరోవైపు ఎన్కౌంటర్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో 2026 జనవరిలో కూడా ప్రవేశించిన పరిస్థితి ఏం జరుగుతోంది అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఈ బార్డర్ మొత్తంలో? ఇది మావోయిస్ట్ పార్టీని ఏమాత్రం కోలుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం చాలా పక్క ప్లాన్ గా కూడా యాక్షన్ ప్లాన్ సంబంధించి చేస్తుందని చెప్పుకోవాలి. వారి టార్గెట్ మార్చి ఎండింగ్ వరకు, ఈ మార్చి ఎండింగ్ వరకు ఒకవైపు లొంగుబాటు కొనసాగిస్తున్నాయి, మరోవైపు ఎన్కౌంటర్లపై కూడా దృష్టి సారించింది. దానిలో భాగంగా ఇవాళ ఛత్తీస్గఢ్ అడవుల్లో సంబంధించి కాల్పుల మూతతో దద్దరిల్లుతున్నాయి. సుక్మా జిల్లాతో పాటుగా బీజాపూర్, ఈ 2 చోట్ల సంబంధించి ప్రధానంగా ఇవాళ గత 2 రోజుల నుంచి కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగిస్తున్నారు. సుక్మా జిల్లా కుంటా డివిజన్ సంబంధించి కిష్టారం అటవీ ప్రాంతంలో గత 48 గంటల నుంచి కూడా పంబింగ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా కాల్పులు మావోయిస్టులకు అదేవిధంగా భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులకు సంబంధించి ఉదయం 5 గంటల నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ 14 మంది మావోయిస్టులు కూడా చనిపోయినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆయుధాలకు సంబంధించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో కూడా అక్కడ కూడా మావోయిస్టులకు పోలీసు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతుంది. అక్కడ కూడా ఉదయం 5 గంటలకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో 2 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 2 ఘటనల్లో మొత్తం 16 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కూడా ఈ సుక్మాతో పాటుగా బీజాపూర్ జిల్లా ఎస్పీలు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎవరెవరు కీలక నేతలు ఎన్కౌంటర్ లో చనిపోయారన్నది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు లొంగుబాటు సంబంధించి ఇవాళ మీడియా ముందు కూడా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత బర్సదేవ కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవతో పాటుగా రాజిరెడ్డి మరో 20 మంది మావోయిస్టులకు సంబంధించి ఉన్నారు. ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత బర్సదేవన్ కూడా ఈ మావోయిస్ట్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా నియమించడం జరిగింది. నియమించిన తర్వాత బర్సదేవ్ కూడా లొంగుబాటు అవుతారని గత 4 రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇదే నేపథ్యంలో ఇవాళ డీజీపీ ఎదుట లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల మారేడుమిల్లి జరిగిన ఎన్కౌంటర్ లో ఇడ్మా లొంగిబాటు అవుతామని వచ్చి ఎన్కౌంటర్ జరిగిందన్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణని తీర్పుగా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో తెలంగాణలోనే మెయిన్ కీలక నేతలు అగ్రనేతలు లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. అటు మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా లొంగిపోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో బర్సే దేవా కీలక పాత్ర పోషించారు.